ఇచ్చారు ఇన్ఫర్మేషన్ చెప్పండి కాదన్నా చెప్పండి. అవును మనం ధర్నా కానీ ర్యాలీ కానీ మేము చేస్తామని చెప్పి మీ దగ్గర ఉందా? అవును ఏంటో ఇన్ఫర్మేషన్ రోడ్ ఎక్కిన తర్వాత మీరు అన్నా రోడ్ ఎక్కిన ఎక్కడ వెళ్దన్నా బండి ఏం చెప్పాను అక్కడ నువ్వు అక్కడికి వస్తావేమో వచ్చేస్తున్నాను మేము వచ్చిందా మీకు కాదు అందుకే రమ్మమంటున్నా స్వామి మీరు రాలేదు నా కారుతో మీరు జీవులు పరిగెట్టమంటే నా కారుకి కోసం రైతన్నలు పడుతున్నటువంటి కష్టాలు వర్ణనాతీతం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా యూరియా కోసం బారులు తీరినటువంటి తీరుతెన్నులు చూస్తే ఆశ్చర్యం. భోజనాలు మానేసి అక్కడ ఉండి మన వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు. వాళ్ళు తింటున్నారు పళ్ళెం పట్టుకొని. బఫే మీల్స్ అరేంజ్ చేశాము వాళ్ళు పట్టుకొని తింటున్నారని చెప్పాడు ఆయన. బుద్ధి లేని మంత్రిత్వం. ఇదేనా పద్ధతి? రైతులను డీల్ చేయాల్సిన వ్యవహారమేనా? ఏమిటింత స్కేర్సిటీ వస్తే నీవేం చేస్తున్నావు? బ్లాక్ మార్కెట్ ఈరోజు చెప్తున్నాడు. ఆ బ్లాక్ మార్కెట్ని ఎవరు వచ్చినా మీరు అడ్డుకోండి. వెళ్ళిపోయినా మొత్తం అన్నీ ఇంకా అర్థం కాలేదా? మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడేం చేస్తాడు? సో అందుకే అంటున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన అన్నదాతలు యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేలు పిఎస్సిఎస్లు ద్వారా పుష్కలంగా ఎరువులు అందించారు. అది ఎవరిపెట్టిన అందరికీ తెలుసు కదా. గత ప్రభుత్వంలో ఆర్బీకేలకు ఎంత కావాలంటే అంత స్టాక్ తెచ్చాం. గ్రామాల్లో తిప్పి పంచాం. ఎప్పుడు ఇలాంటి దుర్నీతమైన పరిస్థితి లేదు. ఖరీఫ్ సీజన్కు ముందే ఆర్బీకేలో ఆ గ్రామాల్లో సరిపడా ఎరువులు నిల్వ చేసి పార్టీలకు అతీతంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? వచ్చినటువంటి ఎరువుని పార్టీలను బేస్ చేసుకుని చేస్తున్నారు. రైతుకి పార్టీ ఏముందయ్యా? అందుకు చివరకు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎరువులు విత్తనాలు అందించాం. మీరు చేపట్టే ఏ కార్యక్రమం అయినా ట్రాన్స్పరెంట్గా పెట్టండి, ఓపెన్గా ఉంచండి. ఇవాళ లాస్ట్ టైం ఆర్బీకేలో ఎంత అవసరం ఉంది, గ్రామంలో ప్రతి రైతుని పిలిపించి అడిగి తెలుసుకొని ఇంత ఈ గ్రామానికి అవసరం ఉంది మీరు ఇవ్వండి అని చెప్పి పంపించేవారు. ముఖ్యంగా ఇది ఎక్కడొచ్చిందో తెలుసా? స్కార్సిటీ. ముందు డబ్బు కట్టాలి, ముందు రైతుల తరపున డబ్బు కట్టాలి. మీరు డబ్బు కట్టారా? డబ్బు కట్టకుండా ఎవడిస్తాడు? మీ అమ్మగారు జాగీరా? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీ అబ్బగారు జాగీరు కాదు, మీ జాగీర్ అంతకన్నా కాదు. డబ్బు కట్టి కంపెనీలు అడగండి, ఇస్తారు వాళ్ళు. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎంత గ్రామానికి అవసరం ఉందో ఆ గ్రామానికి కట్టాల్సినటువంటి డబ్బంతా కట్టి తను స్టాక్స్ రిలీజ్ చేశాము. అది పద్ధతి. నువ్వు కడతావని కాదు, అందరూ కట్టి రిలీజ్ చేయాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థితి వచ్చింది. అందుకే ఈ ప్రభుత్వానికి రైతంటే ఖాతర లేదు. మొదటి నుంచి కూడా అంతే. కాకపోతే ఇవాళ క్యాన్సర్ వస్తుందని చెప్తాడా? అలాగే ఆయన పాలు చాలా మంది మానేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయన ఇదది హెరిటేజ్ మానేశారు, నిషేధించారు.
కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. ఎందుకు నిషేధించారు? దట్ యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. అందుకు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఎరువులు మీరెంత తొందరగా తెచ్చి అప్పచెప్తే రైతాంగానికి అంత క్లారిటీ ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.